హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం elitmus ఎగ్జామ్ గురించి దాని ప్రిపరేషన్ గురించి తెలుసుకున్నాం. నాకు తెలిసి కొన్ని బెస్ట్ మెథడ్లో మీకు మంచి మెథడ్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకు సాధారణంగా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే కనీసం అంటే ఒక 30 రోజులు మనం స్పెండ్ చేయాలి. ఫ్రెండ్స్, కనీసం 6 నుంచి 8 గంటలు మన ప్రిపరేషన్ మీద పెడితే మనం ఏ ఎగ్జామ్ అయినా సాధించవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం elitmus ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలంటే చాలా కంపెనీస్, మోస్ట్ కంపెనీస్ అక్రాస్ ఐటీ సెక్టర్, అసెంచర్ కానీ ఇలాంటి టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఈ elitmus ఎగ్జామ్ బేస్ మీదనే రిక్రూట్ చేసుకుంటారండి. ఫ్రెండ్స్, అసెంచర్ 70 నుంచి 75% వస్తే అసెంచర్లో ఈజీగా జాబ్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీకి వెళ్దామండి. 30 days are really ideal for the start figuring for the elitmus, only willing to dedicate at least 6 to 8 hours to studies time for the same. ఈరోజు కనీసం అంటే 6 నుంచి 8 గంటల లోపు ఎగ్జామ్ ప్రిపరేషన్కు మనం కేటాయించాలి. ఫ్రెండ్స్, ప్రిపరేషన్కి కేటాయిస్తేనే మనకు మంచి స్కోర్ వస్తుంది. ఫ్రెండ్స్, కనీసం అంటే 6 నుంచి 8 గంటలు అట్లీస్ట్. దాంట్లో ముఖ్యమైన టాపిక్స్ చూస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దాంట్లో మనం ఏ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఏ అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి గురించి కానీ తెలుసుకున్నాం. అటెంప్ట్ 4 to 7 క్వశ్చన్స్, 4 నుంచి 7 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే 81% వస్తుంది. అదే 5 నుంచి 6 ప్రశ్నలు చేస్తే 90% వస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హెయిర్ త్రూ ద elitmus ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ టు అక్టోబర్ మిడ్, సో యూ షుడ్ అటెంప్ట్ ఫర్ ద elitmus పొటెన్షియల్ హెయిర్ టెస్ట్ బిఫోర్ జూన్ ముందే రాస్తే మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు క్యాంపస్ ఇంటర్వ్యూలు రకరకాలుగా ఫ్రెషర్స్ వస్తుంటారు. కాబట్టి దాని ముందు కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. దానికోసం జూన్ ముందుగా ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేస్తే మంచి ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో కొన్ని కీలకమైన పాయింట్లు చూస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి ద పేపర్ లెవెల్ ఈజ్ సిమిలర్ టు క్యాట్ లెవెల్ ఎగ్జామ్ టఫ్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే క్యాట్ లెవెల్ ఎగ్జామ్ బేస్డ్ అంటే, క్యాట్ లెవెల్ ఎగ్జామ్ అంటే కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. ఐఎంకు ఈ క్యాట్ ఎగ్జామ్ పెడతారండి. ఐఎంకి ఎంట్రన్స్ లెవెల్ కోసం చాలా టఫ్గా ఉంటుంది. రెండోది వచ్చేసి డోంట్ ట్రై టు అటెంప్ట్ ఆల్ ద అటెంప్ట్ ద క్వశ్చన్ దట్ యూ నో ప్రాపర్లీ. మీకు తెలియకుంటే క్వశ్చన్లు ఏమి అటెంప్ట్ చేయొద్దు, ఓన్లీ తెలిసిన మాత్రమే అటెంప్ట్ చేయండి. మూడో పాయింట్, ట్రై టు అటెంప్ట్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఈచ్ సెక్షన్. మన ఖచ్చితంగా ప్రతి సెక్షన్లో 10 క్వశ్చన్లు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. నాలుగో పాయింట్ వచ్చేసి కీప్ అపియరింగ్ ఫర్ ది elitmus టెస్ట్ టిల్ యూ స్కోర్ మోర్ దాన్ 80+% ఇన్ ఆల్ 3 సెక్షన్. ఒకటి మర్చిపోకండి, ఈ elitmus ఫస్ట్ ఎగ్జామ్ రాస్తారు, తక్కువ వస్తుందని బాధపడి నెక్స్ట్ ఎగ్జామ్ ఇది ఇంతే మనం రాయొద్దు అని వెళ్ళిపోకండి. మీరు ఆల్ 3 సెక్షన్లో 80+% వచ్చేంత వరకు దీని పట్టు వదలకుండా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. మీకు మంచి జాబ్ వస్తుందండి. ఐదో పాయింట్ మనం వచ్చి ఆ క్రెపెట్రిక్ క్వశ్చన్ను కరెక్ట్గా 5th సెక్షన్లో అటెంప్ట్ చేయండి. 6th పాయింట్ వచ్చి ఇన్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ యూ కాంట్ కరెక్ట్ ఆల్ ద క్వశ్చన్ ఇన్ టైమ్స్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్లో అన్నీ కరెక్ట్గా చేస్తామని గుర్తుపెట్టుకోకండి. ఖచ్చితంగా అది ఇంపాసిబుల్ పని అండి. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు ఒక బాక్సెస్ డేటా అంత వస్తుంది.
శాలరీ బేస్ మీద కానీ పాపులేషన్ మీద కానీ డిఫరెంట్గా అడుగుతాడు. దే ఆర్ హైలీ డిఫికల్ట్. సెవెంత్ పాయింట్ వచ్చేసి స్కోరింగ్ ఇన్ యువర్ వర్బల్ ఎబిలిటీస్ సెక్షన్ ఈజ్ ఈజీ ఇన్ వర్బ్ ఫామ్ టైమ్ క్వశ్చన్. అండ్ ఎయిత్ పాయింట్ వచ్చేసి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు relocate to Bangalore. 90% of the companies which recruit to the electors are there. After last semester exams, if you are an IT enthusiast, Bangalore will give you a huge number of మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఎలిటిమేటస్ ఎగ్జామ్ ద్వారా బెంగళూరులో 90% కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటారు. సో మీరు బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసి ఇక్కడే ఉండడం వల్ల మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. మీరు లాస్ట్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఒక వన్ టు లాస్ట్ సెమిస్టర్ మీరు ఎలిటిమస్ ఎగ్జామ్ గురించి బాగా ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్గా మీ సైమెంటేస్గా మీ సెమిస్టర్కు దీనికి ప్రిపేర్ అయితే మీరు మీ ఫైనల్ ఇయర్ అయిపోయే తలకి మంచి స్కోర్ వస్తుందండి. ఒక 15 days టైం టేబుల్ చూడండి, మీకు నచ్చితేనే మీకు మీ విధంగా నేను ఈ విధంగా వేస్తానండి, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా. ఇది ఒక జస్ట్ ఒక ఫార్మాట్ మాదిరి. ఒక డే 1 వచ్చి టెన్సెస్ 5 నువ్వు ఒకరు డైలీగా ఒక టెన్సెస్ 5 నువ్వు ఒకరు నేర్చుకోవాలి. మ్యాథ్స్ వచ్చేసి టేబుల్స్ 1 to 15 అండి, స్క్వేర్ రూట్ 1 to 15 డైలీ రిపీట్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుండిపోతాయి, ఈజీగా సాల్వింగ్ చేస్తారండి. అంటే మనకు ఎలిటిమేటస్లో ఎగ్జామ్ క్వశ్చన్ టఫ్గా ఉంటాయి, కానీ అన్ని మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు ఈ స్క్వేర్ రూట్స్ టేబుల్స్ ఈజీగా ఫాస్ట్గా మీరు మెంటల్గా చేయాల్సింది ఉంటుంది. రీజనింగ్ బేసిక్ పజిల్స్. సెకండ్ వచ్చి ఎక్సర్సైజ్ టెన్సెస్ గురించి ఎక్సర్సైజ్ చేయొచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. మామూలుగా 15 to 30 టేబుల్స్, క్యూబ్ రూట్ 1 to 15. రీజనింగ్ వచ్చి బేసిక్ పజిల్. థర్డ్ వచ్చి నౌన్ ప్రొనౌన్ ట్రిక్స్, టేబుల్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్ ట్రిక్ ప్రాక్టీసెస్. ఫోర్త్ డే వచ్చి ఎక్సర్సైజ్, అంటే మనం పైన చదివేంటనే ఒకసారి రిపీట్ చేసుకోండి. క్వాంటిటేటివ్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, హెచ్ఈఎఫ్, ఎల్సిఎం, పర్సంటేజ్. ఫిఫ్త్ డే వచ్చి వర్బ్ అడ్వర్బ్ గురించి, క్వాంటిటేటివ్ రేషియో అండ్ ప్రొపోర్షన్, డై, పై చార్ట్, రూల్ ఎక్సెట్రా. ఆరోజు వచ్చి ఎక్సర్సైజ్, ఆల్జిబ్రా ఫార్ములా, డిఏ ప్రాక్టీసెస్. ఏడో రోజు వచ్చి అడ్జెంటివ్స్, జామెట్రీ ఫార్ములాస్, బేసిక్ పజిల్స్. ఎయిత్ డే వచ్చేసి ఎక్సర్సైజ్, స్పీడ్ క్వాంటిటేటివ్ వచ్చి స్పీడ్, టైం, డిస్టెన్స్, డైన్, లైన్, చార్ట్. నైన్త్ వచ్చేసి యాక్సిలరీ వర్బ్స్, టైం, వర్క్ ప్రాక్టీసెస్. 10th వచ్చి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ 1, డై పార్ట్. ఇలా 15 days వరకు ఇచ్చానండి. మీకు విధంగా ఈ లిట్మస్ మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు స్కోర్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.